సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు సన్నిధిలో ప్రభుని వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధించకమునుపు, ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధన చేయకమునుపు వాక్య వెలుగులో ప్రభుని ఆరాధించడం కొరకై కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వనివలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చూడగా, ఈ యొక్క వచనము సంఘము ఎత్తబాటు గురించి మనకు బయలుపరుస్తుంది. దేని గురించి అండి? సంఘము ఎత్తబడుట. కాబట్టి సంఘం ఒకరోజు ఎత్తబడి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చేరబోతున్నటువంటి సన్నివేశం ఇక్కడ మనం చూడగలుగుతూ వస్తాం. కాబట్టి యేసు ప్రభువారు ఆయన వస్తున్న విధానం కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం ఎన్నో వచనం 15 నుండి 17 వరకు చదవండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచి. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగొచ్చు. కాబట్టి ప్రభు ఎక్కడ దిగి వస్తున్నట్టే మధ్యాకాశానికి వస్తాడు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఏం చేయబడుతుంది? భూమి మీద నుండి పరలోకం నుండి ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు. భూమి మీద నుండి సంఘం ఎక్కడికి వెళ్తుంది? మధ్యాకాశానికి వెళ్తుంది. సో ఇరువురు మధ్యాకాశంలో కలుసుకున్న విధానం, దాన్నే మనం సంఘం ఎత్తబడుట అని అంటాం. ఇంకో కోణంలో చూడాలంటే సంఘం ఎత్తబడే విధానం ఏంటంటే, మధ్యాకాశంలో ఆయన తీర్పు నుండి తొలగించబడి పరలోక రాజ్యానికి వెళ్ళటం కూడా సంఘం ఎత్తబడే విధానమే. పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక కోణంలో మనం చూడొచ్చు. కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం చూసేట దేవుని చిత్తంలో, కాబట్టి ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, లేఖన భాగాలు మనం సెలవిస్తున్నట్టు మాట సంఘం ఎత్తబడుట. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఏం జరుగుతుంది? ఎత్తబడే విధానం ఉంది. అప్పుడు భూమి మీద ఉండేవారు ఎత్తబడాలి. సో సంఘముకు ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే, మొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారు? మరణము కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. వారి గురించి ఒక 5 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 5 ఆరాధనలు, 5 టేబుల్ వర్తమానాలు. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటి మాట? సజీవులే. సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడే విధానంలో రెండో కోణం, ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. సరే, సజీవులే జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారని మన లేఖన భాగాలు మనం చూస్తూ వస్తున్నాం. ఓకే, మంచిదే. కాబట్టి సజీవులుగా ఉంటూ ఆయన జీవం కలిగిన వారి గురించి ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చినప్పటికీ 6 ఆదివారములు ఆరాధనలు, 6 ఆదివారములు ప్రభువుల వర్తమానాలు ధ్యానించబడ్డాయి. అంటే దాదాపు 6 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాము. 6 ఆరాధనలు, 6 ప్రభువుల వర్తమానాలు. ఈరోజు 7వ కోణంలో మనం చూస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే, రండి, గత వారం కూడా మనం ఒక వచనాన్ని ఆధారం చేసుకుని వాక్యం ధ్యానించుకుంటూ వచ్చాం. ఏంటి ఆ వచనం? కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 2వ వచనం. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు? 84వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో కోణం ఇది. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎలా ఉంటారంటే, ఇక్కడ చూడవచ్చు ఎలా ఉంటారు?
జీవము గల దేవుని దర్శించుటకు శరీరంతో ఆనందం కలిగి కేకలు వేస్తారు. గత వారం హృదయంలో ఆనందముతో దేవుని దర్శిస్తారని చూస్తున్నాం. ఇప్పుడు శరీరములో ప్రభువు కలిగించిన ఆనందము లేదా ప్రభువును బట్టి ఆనందముతో ఏం చేస్తున్నారు? దేవుని దర్శిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం సంఘం ఎత్తబడే విధానము రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. సజీవులే కానీ జీవం కలిగిన వారు సంఘంగా ఎత్తబడుతున్నారు. జీవం కలిగిన వారు ఎవరంటే జీవం గల దేవుని దర్శించుకుంటూ తమ శరీరంలో కూడా జీవం గల దేవుని నిమిత్తమై సంతోషించేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఆనందించేటటువంటి వారు సంఘముగా ఎత్తబడతారు. వారిలో జీవం ఉండి వారు ఏ శరీరాన్ని ధరించుకున్నారో ఆ శరీరంలో క్రీస్తు నిమిత్తమై సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. అప్పుడు మనం శరీరం ధరించుకున్నాం కాబట్టి మన శరీరంలో దేవుని నిమిత్తమైనటువంటి ఆనందం ఉన్నప్పుడు మనలో క్రీస్తు యేసు యొక్క జీవం మనలో ఉంది కాబట్టి ఆ జీవం కలిగిన మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి ఒక రోజు ఎత్తబడుతున్నాం. సో ఇక్కడ మనం చూడాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు మనం ధ్యానించేది ఒక్క కోణంలో మనం అర్థం చేసుకుంటే జీవం కలిగిన వారు దేవుణ్ణి దర్శించుకుంటారు. ఓకే, వారు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉంటారు అన్నది కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే వారు జీవం కలిగి ఆనందంతో శరీరంలో ఉండే ఆనందంతో ఏం చేస్తున్నారు? దేవుని దర్శించుకుంటున్నారు. ఓకే, మన శరీరం ఆనందంతో కేకలు వేయడానికి ఆయన చేసినవి ఏంటి? ఇప్పుడు ఏం చేస్తుంది? శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది. ఎవరి శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది? ఎవరైతే జీవము గల దేవుని దర్శించడానికి జీవము కలిగి ఉంటారో వారి శరీరం ఆనందంతో కేకలు వేసింది. ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు ప్రభు దినం, ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు ప్రభుని ఆరాధించాలి, ఈరోజు ప్రభు స్తుతించాలని ఏం జరిగింది? వారి దేహము సంతోషముతో ఆనందముతో గంతులు వేసి కేకలు వేసేది ఉంటుంది. అయితే మన శరీరం ఆనందంతో కేకలు వేయడానికి అంటే మన శరీరం ఆనందంతో సంతోషంతో కేకలు వేసుకుంటూ దేవుణ్ణి దర్శించడానికి ఆయన చేసినవి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. అర్థమవుతుందండి? మన శరీరం ఆనందంతో కేకలు వేయడానికి ఆయన చేసినవి ఒక 7 విషయాలు మనం చూడవచ్చు. దాంట్లో మొదటి కోణాన్ని మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా. నమ్మదగిన దేవుడివి, నమ్మకమైన దేవుడివి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు. మార్పు చెందని గొప్ప దేవా మీకు వందనాలు. అద్భుతకరుడివి, ఆలోచనకర్తవి, సమాధానకర్తవైన దేవుడివి. మా జీవితాల్లో ఆనందముతో మీరిచ్చే ఆనందంతో కేకలు వేయటానికి సంతృప్తికరమైన ఆనందాన్ని మా యొక్క జీవితంలో, మా శరీరంలో, మా హృదయాల్లో మీరు ఉంచినందుకై స్తోత్రాలు ప్రభా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడి, మీ నమ్మకత్వం, మీ యథార్థతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆరాధించడం కొరకై మా జీవితాల్లో ప్రభా కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తుండగా సహాయం చేయండి తండ్రి. ధ్యానించబడే వాక్యం జీవం గల దేవుని దర్శించాలంటే మాలో జీవం ఉండాలి. ఓ రోజు పరలోక రాజ్యానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించాలంటే మాలో పరిపూర్ణమైనటువంటి సంతోషం ఉండాలి. కాబట్టి జీవం కలిగి కూడా ఉండాలి. అలాంటి జీవం కలిగిన వారమే ఒకరోజు మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అలా సిద్ధపరచడం కొరకే భూమి మీదే మిమ్మల్ని ఎలా సిద్ధపరచాలో, ఎలా మహింపరచాలో నేర్చుకోవడం కొరకే ప్రభు మాకు కావాల్సినటువంటి మీ కృప, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. మా తండ్రి మీరు గొప్ప దేవుడు అని, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగల శక్తి సామర్థ్యుడు అని మీ సన్నిధిలో నమ్ముతుండగా సహాయం చేయండి ప్రభు. మీరే కృపను అనుగ్రహించి నాతో మాత్రం మీరు మాట్లాడండి. ఈ వాక్యం ఎంతో దీవెనకరంగా చేయండి తండ్రి. తండ్రి ఈ వాక్యం ధ్యానించేటప్పుడు మీ ఆత్మాభిషేకం నడిపింపు దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడజాలంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. తెరవబడిన ఆకాశంను మాకు అనుగ్రహించండి ప్రభా. మీ చిత్తం, మీ ఉద్దేశం మా పట్ల ఏమవుతుందో సంపూర్ణంగా నెరవేర్చి మాతో మాట్లాడి మహిమ పొందమని ఈ పరిచర్య ఎంతో దీవించమని ప్రార్థన చేస్తూ శత్రువు కనబడి విభాగాల్లో శత్రువు తీసుకొచ్చే తండ్రి ప్రతి కుయుక్తి పనులన్నింటిని కూడా లయపరిచి నీకు మహిమను శత్రువు సిగ్గుకరంగా మీ నామ ఘనత కొరకే వాడుకోనమని ఈరోజు పరిచర్య దీవించండి. మరొకసారి వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావస్తున్న వారిని తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలు నడిపించండి. ఎవరికి టపాయిలు కీళ్ళు జరగకుండా సహాయం చేసి ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడి అక్క తీర్చమని ప్రభైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక కోణం ఉంది. ఏంటి మాట ఏంటంటే, మన శరీరము ఆనందంతో కేకలు వేయడానికి ఆయన చేసినవి ఒక 7 విషయాలు ఉన్నాయి. ఎప్పుడు మన శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది చెప్పండి? మన శరీరం ఆనందంతో కేకలు ఎప్పుడు వేస్తుంది? ఎక్కడక? జ్వరము. సరే నేను చెబుతున్నా చూడండి. మన శరీరం ఆనందంతో ఎప్పుడు కేకలు వేసిద్దంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు.
సరే, పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మన శరీరం ఆనందంతో కేకలేస్తుంది. మరి ఈ శరీరం పరలోక రాజ్యంకి వెళ్ళితే వెళ్ళదా? ఏ ఊర్లో చదువుకున్నారమ్మా బైబిల్? ఈ శరీరం ఎలాంటిది? మన్ను అనేది మరలా భూమి చేరుతుంది. మరి శరీరంతో దేవుని ఎలా దర్శించుకుంటావు? ఆయన శరీరం తిన్నాను మాత్రం అదేందక్క? ఆయన్ని శరీరంతో ఆయన దర్శించుకుని శరీరంతో కేకలు వేస్తూ ఆనందం కలిగి ఉండే సమయం ఏంటంటే, ఓ రోజు మనం ప్రభు వచ్చినప్పుడు మనం ఈ భూమి మీద నుంచి ఎత్తబడినప్పుడు, మహిమ గల శరీరంతో మనం లేపబడినప్పుడు, అంటే మనం ఆనందంతో కేకలతో ఏ శరీరంతో ఉంటున్నాము? మహిమ కలిగినటువంటి శరీరం. ఆ మహిమ గల శరీరమే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానం లేచిన తర్వాత మరియానో ఎవరో ఆ యేసు ప్రభువారిని ముట్టుకోవడానికి వచ్చినప్పుడు, అమ్మ నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కాబట్టి మీరు నన్ను ముట్టుకోవద్దు అంటాడు. అంటే అర్థం ఏంటి? అది మహిమ గల శరీరం. సో ఒకరోజు మనల్ని కాదు, మనం దేవుని దర్శించినప్పుడు, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా మనకు ఇవ్వబడిన మహిమ గల శరీరముతో పరలోక రాజ్యంలో దేవుని దర్శించి ఆనందంతో కేకలు వేసేవారు ఉంటాం. ఇది ఆత్మానుసారమైన మాట. ఏ మాట ఇది? ఆత్మానుసారమైన మాట. ఓకే, మన శరీరం ఆనందంతో కేకలు వేయడానికి, అంటే పరలోకంలో మహిమగల శరీరంతో మనం దేవుని సన్నిధిలో కేకలు వేయటువంటి ఆనందంతో సంతోషంతో దేవుని ఆరాధించడానికి, మహిమపరచబడడానికి ప్రభు మనకు చేసినవి బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఈ భూమి మీద ప్రభు చేసినవి. మొదటిగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గురించి గానం చేసెదను. ఆయన మిగులు అతిశయించి వేచెను. గుర్రములను దానిలో రథులు ఆయన సముద్రమ యెహోవాయే నా బలము నా గానము. నేను చదువు చూడనా? ఆయన సముద్రంలో పడద్రోశాను. అది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? మొదటిగా దేవుని యొక్క వాక్యం చూసినట్టే మన శరీరంతో ఆనందంతో అంటే మహిమగల శరీరంతో ఆనందంతో దేవుని దర్శించి కేకలు వేయటానికి ఆయన మనకు చేసినవి. మొదటిగా ఆయన చేసినవి ఏంటి? ఆయన గుర్రమును దాని రౌతులను సముద్రంలో పడద్రోసాను. అంటే ఒక మాట చెప్పాలంటే, ఏదైతే మనకు హాని చేసేది ఉందో, ఏదైతే మనకు కీడు చేసేది ఉందో, ఏదైతే మనకు నష్టం చేసేది ఉందో, ఏదైతే మన ప్రాణానికి కీడు చేసి హాని చేయడానికి సిద్ధంగా ఉందో, మన ప్రాణాన్ని తీసుకోవడానికి, మన ప్రాణమును హాని చేయడానికి ఏదైతే శత్రువు మన మీద ఉద్దేశం కలిగి పన్నాగం కలిగి మన ప్రాణమును తీసుకోవడానికి ఎదురు చూస్తుందో, ఆ శత్రువు యొక్క తంత్రములన్నీ, ఆ శత్రువు యొక్క ఉద్దేశాలన్నీ, ఆ శత్రువు యొక్క తలంపులన్నీ సముద్రంలో పడవేస్తున్నాడు ప్రభు. ఏం చేస్తున్నాడండి? సముద్రంలో పడవేస్తున్నాడు. ఆయన గుర్రమును దాని రౌతులను సముద్రంలో పడద్రోసెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన కోణం ఏంటంటే, ఫరో యొక్క గుర్రములు కానీ, ఫరో యొక్క రౌతులను కానీ ఈ యొక్క విధానం చూడగా, దేవుడు తన ప్రజలకి మహిమగల శరీరంతో ఆనందంతో గంతులు వేయాలని, దేవుడు తన దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో దేవుని దర్శించి జీవం కలిగిన వారుగా దేవుని దర్శించి దేవుని సన్నిధిలో ఆనందంతో గంతులు వేయాలని మహోన్నతుడైన దేవుడు మానవులమైన మన ఎడల ఆయన చేసిన మొదటి కార్యం, మనం ఆనందంతో సంతోషంతో గంతులు వేయడానికి ఆయన మన ఎడల చేసిన మొదటిది ఏంటంటే, మొదటిది గుర్రములు దాని రౌతులను సముద్రంలో పడేశాడు. అంటే అర్థం ఏంటి? ఏదైతే శత్రువు మన మీదకి విజృంభిస్తున్నాడు, ఏ శత్రువు అయితే మన మీదకి కార్యం చేయడానికి వస్తున్నాడు, ఏ శత్రువు అయితే మనకు నష్టం చేయడానికి వస్తాడు, ఏ శత్రువు అయితే మన ప్రాణం తీసుకోవడానికి వస్తాడు, ఏ శత్రువు అయితే మనకు కీడు చేయడానికి వస్తాడు, ఆ శత్రువు మనకు హాని చేయకుండా, ఆ శత్రువు మనకు కీడు చేయకుండా, ఆ శత్రువు మనకు నష్టం చేయకోకుండా మహోన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, మనము శరీరంతో ఆనందంతో ఆయన సన్నిధిలో కేకలు వేయాలి, ఆయన గణపరచాలి. కాబట్టి ఆయన మన ఎడల తన ఉచితమైన కృపచేత జ్ఞాపకం చేసుకుని యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన దైవ సంకల్పంలో ఆయన మనల్ని కాపాడటం కొరకై మనం సముద్రంలో పడిపోవాల్సిన సముద్రంలో పడద్రోయబడవలసిన సముద్రంలో పడిపోవాల్సిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన వెతికి రక్షించడం కొరకై పెంట కొమ్ము మీద ఉన్న మనల్ని, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మనల్ని లేవనెత్తి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఆ పడిపోవలసిన స్థితి నుండి లేవనెత్తి మనల్ని కాపాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు.
ఇక్కడ ఇది దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మొదటి మాట. మన శరీరము ఆనందంతో కేకలు వేయడానికి ఆయన చేసిన మొదటిగా ఏంటంటే, మనకు ఏదైతే హాని చేస్తాయో, మనకు ఏదైతే కీడు చేస్తాయో, మనకు ఏదైతే నష్టం చేస్తాయో ఆ యొక్క సమూహం అంతటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? సముద్రంలో పడదోస్తున్నాడు. ఈరోజు మన పాపాలు మనకు నష్టం చేయొచ్చు. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన చూపులు, మన క్రియలు, మన తలంపులు, మన దోషములు, మన అపరాధములు, ఇంకా ఎన్నో వాటిని బట్టి నిత్య నరకంలో మనం పడద్రోయబడవలసిన వారు, ఎన్నో పరిస్థితులను బట్టి నిత్య నరకంలో కాలిపోవలసినటువంటి వారు. కానీ దేవాది దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకాన్ని పంపి, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనం కూడా ఫరో తన యొక్క రథములు కానీ, తన యొక్క రౌతులు కానీ, ఎలాగైతే ఫరో యొక్క రథములు రౌతులు సముద్రంలో పడద్రోయబడుతున్నాయో అలాగ మనం నిత్య నరకంలో పడద్రోయబడవలసిన మనల్ని ఆయన తన ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకుని, తన ఉన్నతమైన కృపను బట్టి, జీవం కలిగినటువంటి కృపను బట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క నిత్య నరకంలో పడవలసిన మనల్ని ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారిని లోకాన్ని పంపి ఆయన ద్వారా మనల్ని ఆ నిత్య నరకంలో పడవలసిన మనల్ని ఆ నరకం నుండి తప్పించాడు. కాబట్టి ఫరో యొక్క గుర్రమును రౌతులను ఎలాగైతే నిత్య నరకంలో పడాలో అట్లా మనం కూడా పడిపోవాల్సిన స్థితిలో ఉన్న మనల్ని ఏం చేశాడు? దాని నుండి కాపాడి తిరిగి బయటికి తీసుకొచ్చాడు. ప్రభు ఇంత గొప్ప కార్యం మన అట్లా చేసినందుకు మనం ఏం చేయాలి? ప్రభుకి ఆరాధన చేయాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఇదన్నమాట మొదటిది. కాబట్టి ఆయన గుర్రమును దాని రౌతులను సముద్రంలో పడేశాడు. ఎందుకంటే మన శరీరంతో మన శరీరము ఆనందంతో కేకలు వేయడానికి ఆయన చేసిన మొదటి పని ఏంటి? గుర్రమును దాని రౌతులను సముద్రంలో పడేశాడు. ఎట్టయితే గుర్రమును దాని రౌతులను సముద్రంలో పడేసాడు, అలాగే మన ఆలోచన, మన ఉద్దేశాలు, మన పాపము, అపరాధములు, దోషములు అన్నిటిని కూడా ఆయన నిత్య అగాధంలోని వాటి అపరాధం బట్టి మనం నిత్య అగాధంలోకి వెళ్ళకోకుండా ఆయన నిత్య అగాధం నుండి మనల్ని తప్పించడం కొరకే వాటన్నిటిని కూడా ఆయన వీపు వెనకాల పడేసుకున్న వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించి దేవుని మహింపరుస్తున్నాం అంటే అది కేవలం ఆయన మన ఎడల చేసిన కార్యాలను బట్టి. ఇక్కడ మన శరీరం ఆనందముతో కేకలు వేయడానికి ఆయన మన ఎడల జరిగించిన కార్యములు, మొదటిగా గుర్రమును దాని రౌతులను ఏం చేశాడు? సముద్రంలో పడేశాడు. ఇక రెండో కోణం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? నిర్గమాకాండం 15:4. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయి అగాధ జలములను వారి సరే, దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఇక్కడ రాయబడిన ఎన్నో మాట? రెండవ మాట మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అంటే మన శరీరంతో ఆనందంతో కేకలు వేయడానికి, మనం శరీరంతో ఆనందంతో కేకలు వేయడానికి, అర్థమవుతుందండి? మన శరీరము ఆనందముతో కేకలు వేయడానికి ఆయన చేసినవి మొదటిగా ఏం చేశాడు? గుర్రమును దాని రౌతులను సముద్రంలో పడేశాడు. రెండోదిగా ఆయన చేసినవి ఏంటి అని అంటే ఆయన ఫరో రథములను సముద్రంలో పడేశాడు. రథం అంటే అర్థం ఏంటి? రౌతులు. ఏంటి? రౌతులు. అది వ్యాఖ్యానంలో ఉంది, రథములు, రౌతులు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే దేవాతి దేవుడు మన శరీరంతో ఆనందంతో కేకలు వేయడానికి, ఆయన సన్నిధిలో మనం కేకలు వేసాలంటే దేవుని స్తుతించి ఆరాధించడానికి ఆయన మన ఎడల చేసినవి ఏంటంటే ఆయన ఫరో రథములను సముద్రంలో పడదోసెను. ఎంతో బలమైనటువంటి రథాలు, ఎంతో స్పీడ్ వెళ్తున్నటువంటి రథాలు, ఎంతో గొప్ప రథాలు, ఎంతో చూడటానికి చూడముచ్చటగా ఉన్నటువంటి రథములు, అందంగా ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి, మంచి స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. ఇంత గొప్ప స్థితిలో ఉన్న రథాలని ఆయన ఏం చేశాడు? సముద్రంలో పడేశాడు. ఏం చేశాడండి? సముద్రంలో పడేశాడు. అంటే ఇక్కడ రథముల యొక్క విధానం ఏంటో తెలుసా? రథములు అని అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? రథములు అంటే అర్థం ఏంటంటే రౌతులే, అది వ్యాఖ్యానం ఉంది. రథములు దేనికి సాదృశ్యం అంటే అతిశయానికి కారణం. దేనికి? అతిశయానికి. అంటే రథములు, రౌతులు వాటి యొక్క అనుభవాలు చూడక ఒక మనిషి అతిశయించడానికి కారణంగా ఉంటాయి. దేనికి? ఒక మనిషి అతిశయించడానికి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఫరో యొక్క అతిశయము, ఫరో యొక్క రథములు సముద్రంలో పడేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఫరో యొక్క అతిశయమును తీసేస్తున్నాడని అర్థం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అతిశయం ద్వారా మనం తీసేయడం కాదు, ఫరో యొక్క అతిశయం తీసేయడం కాదు. ఫరో యొక్క అతిశయాన్ని బట్టి ఏం జరుగుతుంది? తను అతిశయం దేనికి వస్తుంది? గర్వాన్ని బట్టి. గర్వం ఉండటం ద్వారా అతిశయిస్తాడు. తద్వారా మానవుడు ఏమవుతున్నాడు? ఫరో వలె సముద్రంలో ఫరో యొక్క రథములు ఎలా పడేసాడో దేవుడు
అలా ఫరో యొక్క రథముల వలె మనం కూడా నిత్య నరకంలో పడవలసినటువంటి వారు. కానీ ఆ నరకం నుండి మనం తప్పించబడ్డామంటే, ఆ నరకం నుండి మనం కాపాడబడ్డామంటే, ఆ నరకం నుండి మనం లేవనెత్తబడ్డామంటే, ఈరోజు మనం శరీరంతో వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దేవుని దర్శించి ఆనందంతో కేకలు వేస్తూ, ప్రభా నా ఎడల ఈ గొప్ప కార్యం జరిగించావు, నా ఎడల నువ్వు అద్భుతాలు చేసావు, నా ఎడల ఆశ్చర్యకార్యాలు చేసావు ప్రభా, నేను ఇలా ఫరో యొక్క తండ్రి గుర్రములు రౌతులు సముద్రంలో పడిపోయినట్టు నేను కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాను నా పాపాలను బట్టి. ఫరో యొక్క రథములు ప్రభా అంటే ఫరో యొక్క గర్వం అతిశయాన్ని బట్టి ఫరో ఎలాగైతే ప్రభా సముద్రంలో పడవేయబడ్డాడు, నేను అలా పడవేయబడాల్సిన స్థితిలో ఉండవలసిన వాడిని, కానీ ఉండవలసిన దాన్ని అయినప్పటికీ నీ ఉచితమైన కృపచేత కలువరిశిలను ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, నీ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నా జీవితాన్ని మార్చి నాకంటూ ఒక కొత్త జీవితాన్ని క్రీస్తు యేసులో అనుగ్రహించి పడిపోవాల్సిన నేను, అగాధంలో పడిపోవాల్సిన నేను, ఎర్ర సముద్రంలో పడవలసిన నేను ఆ ఎర్ర సముద్రం నుండి తిరిగి లేపబడి ఎర్ర సముద్రంలో పడిపోకుండా ఎర్ర సముద్రం మధ్యలో నుండి నడిచేలేదట్టు నన్ను సిద్ధపరిచావు ప్రభా. దీన్ని బట్టి నీకు కృతజ్ఞతల ప్రభుని మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నమాట? 2. కాబట్టి మన శరీరము ఆనందంతో కేకలు వేయడానికి మన ఎడల ఆయన చేసినవి మొదటిగా ఏం చేశాడు? గుర్రమును దాని రౌతును సముద్రంలో పడేశాడు. అంటే అర్థం ఏంటి? మనకి ఏదైతే కీడు చేస్తుందో దాన్ని కానీ లేదా మన పాపాలన్నిటిని కూడా తీసేసాడు. 2, ఆయన ఫరో రథములను అంటే అతిశయించే గర్వించే జీవితాన్ని తీసేశాడు. కాబట్టి ఈరోజు మన దేవుని బట్టి అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించి ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఇది ఎన్నమాట? 2. 3వ విషయాన్ని చూద్దానండి. నిర్గమాకాండం 15:4 ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేది. అయిపోయిందా? నిర్గమాకాండం 15:4 3వ మాట. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేరి. ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 3వదిగా మన శరీరము ఆనందంతో కేకలు వేయడానికి ఆయన మన ఎడల చేసినవి కార్యములనొచ్చు, చేసినవనొచ్చు. మొదటిగా ఆయన గుర్రమును దాని రౌతులను సముద్రంలో పడేసాడు. కాబట్టి ఎలా పడేసాడో కారణం ఏంటి? వాటి పాపాన్ని బట్టో ఇంకా అవి కీడు చేసే విధానాన్ని బట్టి. ఇక్కడ మనం కూడా అట్లా పడిపోవలసిన వారిమే. ఆ యొక్క గుర్రముల రౌతుల వల్ల ఎర్ర సముద్రం అంటే నిత్య నరకంలో పడవలసిన వారిని ప్రభు మనల్ని కాపాడాడు. 2, ఫరో రథములను వాస్తవానికి రథముల వల్ల అతిశయించి గర్వాన్ని బట్టి మనం నిత్య నరకంలో ఉండవలసిన వారిమే, కానీ ప్రభు మనల్ని కాపాడాడు. ఆయన కలువరిశిలకు రక్తం ద్వారా కాపాడి దేవుని దర్శించేవారుగా సిద్ధపరిచాడు. 3వ అనుభవం చూసినట్టయితే నిర్గమాకాండం 15:4 ప్రకారం ఫరో సేనలను ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఫరో సేనలను, ఫరో రథములను అతని సేనలను ఎక్కడ పడేశాడు? సముద్రంలో పడేశాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఫరో యొక్క ఏదైతే సేనలు ఉన్నాయో, సేనలు అంటే అర్థం ఏంటి? సైన్యం. ఏంటి అర్థం? సైన్యం. కానీ ఫరో యొక్క సైన్యం ఏదైతే ఫరో యొక్క సైన్యం ఉందో ఆ ఫరో యొక్క సైన్యం అంతటిని కూడా ఎర్ర సముద్రంలో పడేసాడు. ఎక్కడ పడేసాడండి? ఎర్ర సముద్రంలో. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒకటి అతిశయించడం, గర్వించడం కనపడుతుంది. 2వదిగా సైన్యము దేనికి సాదృశ్యమైనది? సైన్యం ఏం చేస్తుంది? సైనికులు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. ఎందుకు యుద్ధం చేస్తారు? దేశాన్ని కాపాడటానికి. ఇక్కడ రాజుతో పాటు కొంతమంది యుద్ధం చేస్తున్నారు. సైన్యం ఉంది. ఈ సైన్యం ఎలాంటిదంటే ఈ సైన్యం యొక్క అనుభవం చూడగా ఈ యొక్క సైన్యం అంతటిని కూడా సేనాధిపతులు కానీ సైన్యాధిపతులు కానీ వీళ్ళ సేనను అంటే సైన్యాధిపతులు వీళ్ళందరూ కూడా ఎలాంటి వారండి? సైన్యం అంతా కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టు ఈ సైన్యము దేవుడు ఏం చేస్తున్నాడు? సముద్రంలో పడేస్తున్నాడు. సముద్రంలో పడవేయడానికి కారణం ఏంటి? సైన్యం సముద్రంలో ఎందుకు వేస్తున్నాడంటే ఆయన గొప్పవాడు కాబట్టి. ఈ సైన్యము దేవునికి అవమానం తెచ్చేది. ఈ సైన్యము దేవుని నామానికి అవమానం తెచ్చేది కొంది. ఈ సైన్యము దేవుని నామానికి కీడు తెచ్చేది ఉంది. ఈ సైన్యము దేవుని నామానికి అభ్యంతరకరంగా ఉంది. ఈ సైన్యము దేవుని నామానికి ఎంతో కష్టతరంగా ఉంది. ఇక్కడ దేవుని నామానికి అవమానం తెచ్చే సైన్యం, దేవుని నామాన్ని అవమానించే సైన్యం కానీ అవమానకరంగా జీవించే సైన్యం కానీ ఏదైతే ఫరో సైన్యం ఉందో
అది దేవునికి మహిమొచ్చేది కాదు. కాబట్టి దేవుని ప్రజలను హింసించి, దేవుని ప్రజలను గాయపరిచి, దేవుని ప్రజలను బాధపరిచేటటువంటి సందర్భం కలిగిన సైన్యం అది. సంతోషం కూడా దేవుని ప్రజలను బాధపరిచేటటువంటి సైన్యం అది. ఆనందం కూడా దేవుని ప్రజలను బాధపరిచేటటువంటి సైన్యం అది. సంతోషంగా సంతృప్తిగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటటువంటి సైన్యమును బాధపరిచే సైన్యం అది. ఎలాంటిది? బాధపరిచే సైన్యం. ఇలాంటి సైన్యం కలిగినటువంటి వారు ఫరో యొక్క సైనికులు. కానీ ఆ సైనికులు ఏం చేస్తున్నారు? ఒక మాటలో చెప్పాలంటే ఎదుటి వ్యక్తికి బాధ తెచ్చేటటువంటి సైనికులు. అలాంటి సైనికులు అందరిని కూడా ఏం చేస్తున్నాడు? ఎర్ర సముద్రంలో పడేస్తున్నాడు. అంటే మన జీవితం కూడా ఫరో రథముల వలె ఉంది, ఫరో గుర్రములు రౌతుల వలె ఉంది, ఫరో యొక్క సైన్యం వలె ఉంది. అంటే దేవునికి పనికొచ్చే స్థితిలో లేదు, దేవుని కొరకే పనికొచ్చే స్థితిలో లేదు, దేవుని మనకు మహిమ కొరకు పనికొచ్చే స్థితిలో లేదు, దేవుని ఘనత కొరకు పనికొచ్చే స్థితిలో లేదు. అంటే దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు పనికొచ్చే స్థితిలో లేనటువంటి ఫరో యొక్క సైన్యమును దేవుడు ఏం చేశాడు? సముద్రంలో పడేశాడు. సో మనం కూడా దేవునికి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని నామాన్ని అవమానకరంగా అనేకులు ఎదుట దేవుని నామం పోవటానికి కారుకులుగా ఉన్నప్పుడు, దేవుని నామం అనేకులు ఎదుట అవమానపరచబడటానికి కారుకులుగా ఉన్నప్పుడు, మన కొరకే యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన జీవితంలో ఫరో సైన్యంలాగుంటూ దేవునికి మహిమ తెచ్చేవారు కాకుండా మనుషులకు మహిమ తెచ్చేవారు ఉంటూ, మానవులకు మహిమ తెచ్చే అనుభవం ఉంటూ, మానవులు మహిమ కొరకై ప్రయాసపడేవారు ఉంటున్న మన జీవితాల్లో యేసు ప్రభువారు వచ్చి మానవులకు మహిమ తెచ్చేటటువంటి జీవితం కలిగిన మనము దేవునికి మహిమ తెచ్చేవారుగా, దేవుని మహిమ కొరకు ఉండేవారుగా సిద్ధపరచడం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానమే మానవులకి మహిమ తెచ్చే కోణంలో ఉన్న ఫరో యొక్క సైన్యం. మానవులకి మహిమ తెచ్చే విధానంలో ఫరో సైన్యం ఉంది కాబట్టి నరకంలో సముద్రంలో వేయబడింది. మనం కూడా మానవులు మహిమ కొరకు జీవించినప్పుడు నిత్య నరకానికి వెళ్ళవలసిన మనం ఈరోజు ప్రభు కృపను బట్టి రక్షించబడి మారుమూసి పొంది యేసు ప్రభువారు కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా మానవుడికి మహిమ తీసుకురావాల్సిన మనం ఇప్పుడు మహోన్నతుడైన దేవుణ్ణి మహిమపరిచేవారుగా, ఆయనకు మహిమ తెచ్చేవారుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. కృతజ్ఞతాస్తుతులతో ప్రభుని మహిమపరచాలి. ఇదన్నమాట. 3. 4వ విషయాన్ని చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 5వ వచనం. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాత్రి వలె అడుగంటిపోయిరి. రాత్రి వలె కాబట్టి ఇక్కడ మనం చూస్తే నిన్నమాట ఇది 4. మన శరీరం ఆనందంతో కేకలు వేయడానికి మన ఎడల ప్రభు చేసినవి. 4వదిగా మొదటిగా ఫరో గుర్రమును రౌతులను సముద్రంలో పడేశాడు. 2 ఫరో రథమును సముద్రంలో పడేశాడు. 3 ఫరో సైన్యమును సముద్రంలో పడేశాడు. అంటే ఇలా మనం పడిపోవలసిన వారమే యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ద్వారా మనం రక్షించబడ్డాం. ఇక 4వ కోణం ఏంటంటే నిర్గమాకాండం 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన వారిని ఏం చేశాడు? రాతి వలె ఏం చేశాడు? అడుగంటి పోయేటట్టు చేశాడు. అంటే అర్థం ఏంటి? వారు రాతిలాగా, ఎలాగో వారు రాతి వలె అడుగంటి పోయిరి అని అంటే అర్థం ఏంటి? ఏంటక్క ఇది అన్నారు? మాడిపోవటమా? సముద్రంలో ఎవరైనా మంట పెట్టి కూరలు వండుతారా? మాడిపోవటం అంటే చూడండి, కనబడకుండా పోవటమా? రాయిలాగా భూమిలోకి పోవడం. మంచిది, చాలా మంచి తెలివితేటలు కలిగినాడు. సరే నేను చూస్తా చూడండి. ఆయన వారిని రాతి వలె అడుగంటుచున్నట్టు చేశాను. ఈ మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు బండలాగా సముద్రంలో లోతుల్లో మునిగిపోయారని అర్థం. ఎక్కడ మునిగిపోయారు? లోతుల్లో మునిగిపోయారని అర్థం. ఎలా మునిగిపోయారు? వాళ్ళు రాతిలాగా లోతులో మునిగిపోయారంట. ఎక్కడ మునిగిపోయారు? లోతులో. అంటే వాళ్ళు ఇక తిరిగి పైకి లెగవలేని స్థితిలో ఉండాలి, తిరిగి పైకి రాలేనటువంటి స్థితిలో ఉండాలి. ఏ స్థితిలో ఉంటారు?
తిరిగి పైకి రాలేని స్థితిలో ఉంటారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అన్యాయముగా ఏ తప్పు చేయకోకుండా పైకి రాలేని స్థితిలో పడవేయబడ్డాడు. ఎవరో వ్యక్తి? ఎవరో వ్యక్తి ఒంట్లో వేయబడ్డాడుగా. నా దేశం అదే చెబుతారని. ఇర్మియా జిగటగలటువంటి భయంకరమైనటువంటి ఊబిలో వేశారు ఇర్మియాని. పైకి రావడానికి కూడా అవకాశం లేదు. తర్వాత వాళ్ళు తాళ్ళు ఇచ్చారో ఏమి ఇచ్చారో పైకి లాగారు ఒక సందర్భం. అలాంటి స్థితిలో ఉన్న మనం, అంటే ఇర్మియా తప్పు చేయలేదు కానీ మనం తప్పు చేసేవారు. అలాంటి ఈ లోకమనే ఊబిలో మనం కూరుకుపోయినప్పుడు, పైకి రాలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ లోకము, ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? వారు రాతి వలె అడుగంటు పోయిరి. ఎవరు అడుగంటి పోతున్నారు? ఫరో యొక్క సైన్యం, ఫరో యొక్క ప్రజలు రాతి వలె అడుగంటి పోయారు. అంటే రాయి ఎలాగైతే నీటిలో వేస్తే కిందకి వెళ్ళిపోతుందో, ఓ బలమైన రాయి, బలం లేని రాయి కాదు, బలమైన రాయి ఎలాగైతే నీటిలోకి వెళ్ళిపోతుందో కిందకి వెళ్ళిపోతుందో అలా కిందకి వెళ్ళిపోయారని అర్థం. అడుగంటడం అంటే మాడిపోవడం కదక్క, అది కిందకి వెళ్ళిపోవటం అని అర్థం శాంతం. ఇక్కడ అలా అడుగంటిన స్థితిలో ఉన్నప్పుడు, అడుగంటినటువంటి అనుభవంలో ఉంటారు. ఇక్కడ మనం కూడా విశ్వాస జీవితం లేదు, క్రైస్తవ జీవితం లేదు, ఆరాధన జీవితం లేదు, ప్రభువుని సంధించిన జీవితం, ప్రభువుని మహిమపరిచిన జీవితం లేదు. ఈ లోకము పాపము చేత అడుగంటిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, లోతులకి పాపం అనే లోకంలో దిగజారిపోయి పాపం అనే అగాధంలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏం చేశాడు? ఫరో యొక్క రౌతుల వలె అడుగంటిపోయిన మనల్ని, ఫరో యొక్క రౌతులు అంటే రాళ్ళు వలె, ఫరో యొక్క సైన్యం ఎలాగైతే లోతుకి అడుగంటిపోయి లోతుకి ఎలా ఉంది మునిగిపోయిన స్థితిలో ఉందో, అలా ఈ లోకంలో పాపాలను బట్టి కానీ, అపరాధాలను బట్టి కానీ, దోషములను బట్టి కానీ, వ్యభిచార తలంపులు, చెడ్డ తలంపులు, ఆలోచనలు, దుర్వ్యసనాలను బట్టి కానీ మనం ఎప్పుడైతే లోపల పాపమునకు దాసమైపోయి పాపంలో మునిగిపోతున్నామో, పాపంలో మునిగిపోయి పాపాన్ని బట్టి మరణాన్ని తెచ్చుకోవాల్సిన మనల్ని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన జీవితాన్ని కాపాడి మనల్ని ఏం చేస్తున్నాడు? అడుగంటిపోయిన స్థితిలో ఉన్న మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? తిరిగి లేపబడి దేవునికి మహిమకరంగా దేవుణ్ణి ఆరాధించేవారుగా, ఫరో సైన్యం వలె రాతి అడుగంటుచున్నట్టు మనము రాయి వలె లోతులకు వెళ్ళిపోయి మునిగిపోకుండా, పాపం బట్టి నిత్య నరకంలోకి వెళ్ళిపోయి అగాధంలోకి వెళ్ళిపోయి మునిగిపోకుండా యేసు ప్రభువారు మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆ ఫరో యొక్క సమూహం లాగుండా మనల్ని వెలుపలకు తీసుకొచ్చాడు యేసు ప్రభువారు కలువరి శిలువ ద్వారా. అలా ఫరో యొక్క సైన్యం కానీ, రౌతులు కానీ, రథములు కానీ, గుర్రముల వలె, సైన్యముల వలె మనం నష్టపోకుండా మనల్ని కాపాడటం కొరకై ఆయన కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మన శరీరము కలిగి ఆనందముతో కేకలు వేయడానికి ప్రభు మన యెడల గొప్ప కార్యాలు యేసు ప్రభు ద్వారా జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది ఎన్నో మాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. నిర్గమాకాండం 15:4 ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేది. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను, అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఇది కాబట్టి మనం చూస్తున్న 5వ కోణం, మన శరీరం ఆనందంతో కేకలు వేయడానికి ఆయన మన ఎడల చేసినవి. అవి మొదటిగా ఫరో యొక్క గుర్రమును, రౌతులను సముద్రంలో పడేసాడు. 2 ఫరో యొక్క రథములను. 3 ఫరో యొక్క సేనను. 4 ఫరో యొక్క సేనలు ఏం చేస్తున్నాడు? రాతి వలె కిందకేసేసాడు. ఇక 5వదిగా నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూసినట్లయితే ఫరోకు కలిగిన శ్రేష్ఠులను, ఎవరని? ఫరోకు కలిగిన శ్రేష్ఠులను, శ్రేష్టమైన అధిపతులను. ఫరో దగ్గర శ్రేష్టమైన అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా సముద్రంలో పడేసాడు. ఎక్కడ పడేసాడు? సముద్రంలో. శ్రేష్ఠులు అంటే అర్థం ఏంటి? అధిపతుల్లో శ్రేష్ఠులు అంటే నాయకుల్లో మంచివారు, నాయకుల్లో ప్రాధాన్యత కలిగినటువంటి వారు. అంటే వీళ్ళు మనుషుల్లో ప్రాధాన్యత కలిగి ఉంటున్నారు, మనుషుల్లో మంచివారు ఉంటున్నారు, కానీ దేవుల్లో మంచివారు ఉంటున్నా. ఎవడుంటున్నారు? మనుషుల్లో మంచివారు ఉంటున్నారు,
మనుషుల్లో మాత్రమే మంచివారు కనబడుతున్నారు, కానీ దేవునిలో మంచివారుగా లేరు. ఫరో యొక్క విధానం, ఫరో యొక్క న్యాయాధిపతులు, ఫరో దగ్గర ఉన్న న్యాయాధిపతుల యొక్క జీవితం చూడగా వాళ్ళు శ్రేష్టకరమైన వారు. ఫరో దగ్గర మంచివారుగా ఉంటున్నారు, ఫరో సమూహం దగ్గర గొప్పవారుగా కనపడుతున్నారు, ఫరో ఎదుట మంచివారుగా ఉన్నట్టు ఉంటున్నారు, కానీ దేవుని దృష్టిలో మంచివారు కాదు, శ్రేష్ఠులు కారు వాళ్ళు. ఎక్కడ ఉంటున్నారు? మనుషుల దృష్టిలో శ్రేష్ఠులుగా ఉంటున్నారు, మనుషులు ఎదుట శ్రేష్ఠులుగా కనపడుతున్నారు, మనుషులు ఎదుట మంచివారుగా ఉంటున్నారు, మనుషులు ఎదుట మంచిగా జీవిస్తున్నారు, కానీ వారి హృదయం దేవుని ఎదుట చూడగా వాళ్ళు మనుషులకు కనబడ్డంత మంచివారు కాదు. దేవుని దృష్టిలో వాళ్ళు మనుషులకు కనబడినంత మంచితనం లేదు వారి జీవితంలో, వారి హృదయంలో మనుషులకు కనబడినంత మంచితనం లేదు. కాబట్టి మనం మనుషుల్ని మెప్పించేవారుగా, మనుషుల్ని గణపరిచేవారుగా, మనుషుల మధ్యలో ఉంటూ మనుషులకి మంచివారుగా, మనుషుల దృష్టిలో శ్రేష్టకరమైన వారుగా మంచివారుగా ఉంటున్నాం, కానీ దేవుని దృష్టిలో మంచివారుగా ఉంటున్నా. ఎక్కడ ఉంటున్నాం? మనుషుల దృష్టిలో న్యాయం జరిగించే మంచివారుగా, మంచి శ్రేష్టకరమైన వారుగా, న్యాయవంతులమైనటువంటి చక్కని న్యాయాధిపతులుగా మనం జీవిస్తున్నాం, కానీ దేవుని దృష్టిలోకి రాగా ఆ న్యాయపూర్వకమైన జీవితం మనలో లేదు. దేవుడు మనం చూడగా దేవుని దృష్టిలో మనం మంచివారుగా లేము. దేవుడు మనం చూడగా దేవుని దృష్టిలో మంచివారుగా మనం లేము. మనుషుల దృష్టిలో మంచివారుగా ఉంటున్నాం, మనుషులు మెప్పు కోరుకుంటున్నాం, మనుషులు ఘనత కోరుకునేవారుగా ఉన్నాం. మరి మనం దేవుని దృష్టిలో దేవుడు మనం చూడగా మనం ఎలా ఉంటున్నాం? చెడ్డవారుగా ఉంటున్నాం. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వటానికి ఇష్టపడినప్పుడు మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టకరమైన ఈవుల్ని ఇవ్వలేడా? అంటే అర్థం ఏంటి? మనం చెడ్డవారం అంటే ఆయన మంచోడనే అర్థం. మనం చెడ్డవారం అంటే ఆయన మంచోడని అర్థం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎన్నమాట ఇది? 5వదిగా శ్రేష్టమైన అధిపతులు. అంటే మంచి అధిపతులు అందరూ కూడా, ఫరో ఏ అధిపతులను చూసైతే అతిశయించాడు, ఏ అధిపతులను చూసైతే గర్విస్తూ వచ్చాడు, ఏ అధిపతులు అయితే నాకు తోడుగా ఉండారు, నా బలంగా ఉండారు, నా కోటగా ఉండారని అతిశయించాడు, ఆ మంచి అధిపతులందరినీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? సముద్రంలో పడేస్తున్నాడు. సముద్రంలో పడేస్తున్నారు. ఇక మరో వాళ్ళన్నిటికీ కనబడుకోకుండా చేస్తున్నాడు, వాళ్ళన్నిటికీ కనబడుకోకుండా చేస్తున్నాడు. అదే ఒకప్పుడు మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నవారమే. మన పాపలను బట్టి, అపరాధాలను బట్టి, చేసిన తప్పులను బట్టి బయటికి మంచివారు గుండా, లోపల మన హృదయంలో ఉన్న పాపం, లోపల మన హృదయంలో ఉన్న వేషధారణ, బయటికి అందరితో మంచివారుగుంటూ లోపల చెడ్డ కార్యాలు, చెడ్డ ఉద్దేశాలు కలిగి ఉన్న మనము నిత్య నరకానికి వెళ్ళాల్సిన మనల్ని యేసు ప్రభువారు తన కలువరి శిలువ ద్వారా ఈ బయటికి మంచివారుగుంటూ లోపల బయటికి మనుషులు మెప్పించేవారుగా, బయట మనుషుల దృష్టిలో మంచివారుగుంటూ దేవుని దృష్టిలో దేవుని ఉగ్రతను తెచ్చుకునేవారు కూడా మన కొరకై యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన ద్వారా ఈ యొక్క మనుషుల దృష్టిలో మంచివారుగుండా మనం ఆయన కలువరి, ఆయన కుమారుడు యొక్క దేవుని కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కలువరి శిలువలో కాల్చిన రక్తం ద్వారా ఇప్పుడు దేవుని దృష్టిలో మంచివారుగా, శ్రేష్ఠులుగా దేవుడు సిద్ధపరిచాడు. అక్కడ అంత గొప్ప ధన్యతలోకి దేవుడు మనల్ని తన కుమారుని ద్వారా తీసుకొచ్చినందుకు దేవుని ఆరాధించాలి. ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావు ప్రభు అని. ఇది 5వ మాట. ఇక 6వ విషయం చూద్దారండి. 6వ మాట నిర్గమాకాండం 15వ అధ్యాయం 5వ వచనం. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. వారు రాతి వలె అంటే అంతవరకే చదవాలని డిసైడ్ అయ్యారమ్మా, ఇంకా చదవటానికి లేదా? చాలండి, గమనిస్తున్నాను అందుకని. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 6వ కోణం ఏంటి? 6వ మాట ఏంటంటే అగాధ జలములు వారిని కప్పెను. ఎవరిని కప్పిన అగాధ జలములు? ఫరో సైన్యం. ఇక్కడ మనం చూస్తున్న 6వ కోణం, ఆయన అగాధ జలముల చేత ఫరోను కప్పెను. అంటే జల అగాధము కప్పేసిందంట. ఏదైతే జల అగాధం ఉందో అది మానవుని కప్పేసేసింది. అగాధం మానవుని కప్పడానికి కారణం ఏంటి? అసలు ఫరో సైన్యమును దేవుడు ఎందుకు సముద్రంలో ముంచేశాడు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ప్రజల మీద దాడి చేస్తున్నారు. ఏ దేవుని ప్రజలైతే ఉన్నారు, ఏ దేవుని ప్రజలైతే దేవుని ఆరాధించాలో, ఏ దేవుని ప్రజలైతే దేవుని స్తుతించి మహింపరచాలో ఆ దేవుని ప్రజలను ఏం చేస్తున్నారు?
దాడి చేస్తున్నారు ఆ దేవుని ప్రజల మీద. ఆ దేవుని ప్రజలకు కీడు చేస్తున్నారు. ఆ దేవుని ప్రజలకు నష్టం చేసేవారు ఉంటారు. ఆ దేవుని ప్రజలకు ఎంతో నష్టం చేస్తూ కీడు చేస్తూ ఎంతో దుర్మార్గతలోకి నడిపించేవారు ఉంటారు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఫరో యొక్క సైన్యం, ఫరో యొక్క అధిపతులు కానీ, ఫరో యొక్క ప్రజలు కానీ అగాధ జలములతో దేవుడు కప్పేశాడు. వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు, వీళ్ళు ఉంటే నష్టమే దేవుని మందిరానికి, సంఘానికని ఏం చేశాడు? దేవుని ప్రజలకు నష్టమేనని అగాధములు కప్పేసేసాడు దేవుడు. వీరి వల్ల దేవునికి మహిమ లేదు, వీరి వల్ల దేవునికి మహిమ లేదు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల వల్ల దేవునికి మహిమ ఉందా లేదా? ఉందా లేదా? ఇశ్రాయేలు ప్రజల వల్ల దేవునికి మహిమ ఉంది కాబట్టి ఎర్ర సముద్రంలో నుండి మధ్యలో నుండి నడిపించాడు. ఆయనకు మహిమ వస్తుంది కాబట్టి ఎర్ర సముద్రం నుంచి నడిపించాడు. అదే ఫరో సేన వల్ల దేవునికి మహిమ వస్తుందా? ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? మహిమ వచ్చేవాళ్ళు ఏమో ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు. వీళ్ళ వల్ల నాకు మహిమ రాదు, వీళ్ళు నాకు ఉపయోగం లేదనుకుని ఎవరు ప్రజల గురించి అయితే దేవుడు ఉద్దేశించారో, ఎవరి వల్ల మహిమ రాదో వాళ్ళని సముద్రంలో ముంచాడు, ఎవరి వల్ల మహిమ వస్తుందో వాళ్ళని ఎర్ర సముద్రం మధ్యలో గుండా నడిపించాడు. అదే ఆయన గొప్ప కార్యం. చూడండి, నేను పొద్దున ఒక వీడియో చూస్తూ వచ్చాను. జెర్మియా గారు అని ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ అని ఉంటాడు హైదరాబాద్లో, తెలుసామా? పరిచయమేనా? కాబట్టి ఆయన ఏం చేస్తూ వస్తాడంటే, వాక్యం చెబుతుంటే ఒక వీడియో చూసా, షార్ట్ వీడియో, కొన్ని విషయాలు చెబుతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈరోజు. దేవుడు తన ప్రజలు జీవంగా ఉండాలని కోరుకుంటాడా, మరణించాలని కోరుకుంటాడా? దేవుడు జీవంగా ఉండాలని తన ప్రజలను కాపాడతాడు లేదా? మరి ఎందుకు ప్రవీణ్ పగడాలని కాపాడాలన్ననే చెప్పండి. ప్రవీణ్ పగడాలన్న ఎందుకు కాపాడలే దేవుడు? పోనీ మన ఈ మధ్యలో చనిపోయాడు చార్లీస్ అన్న, అమెరికా. మరి అసలు ఆయన అంతకుముందు ఎవరో తెలియదు, చనిపోయిన తర్వాతే దేచింది. మరి ఆయన ఎందుకు కాపాడలేదు దేవుడు? అంటే ఇక్కడ దేవుడు తన ప్రజలను కాపాడలేకపోతున్నాడా? పోనీ మన ఈ మధ్య మన సావాసంలో కూడా పరిచయలో వాడబడుతూ వచ్చాడు ప్రకాష్ అన్నని. ఆయన కూడా అనారోగ్యంతో గత 15-20 సంవత్సరాల నుంచి బాధించబడి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మరి వీళ్ళందరూ దేవుని ద్వారా ఒక అనారోగ్యం కానీ, ఒక నరహత్య చేసే పరిస్థితి నుంచి కానీ దేవుడు ఎందుకు కాపాడలేదు? అంటే దేవుడు తక్కువ అయ్యాడా ఏంటి? కాదు. ఏంటో చెప్పమంటారా? కొంతమంది భూమి మీద జీవించినప్పుడు దేవుడు మహిమ తెచ్చుకుంటాడు, మరి కొంతమంది మరణంలో కూడా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఏం తెచ్చుకుంటాడు? మరణంలో. ఆ చార్లీస్ అనే ఆయన ఎవరో తెలీదు. ఆయన చనిపోయిన తర్వాత అమెరికాలో యవనస్తుల హృదయాలు కరిగించబడ్డాయి. ప్రవీణ్ పగడాలన్న ఎవరో తెలియదు, పూర్తిగా చాలా వరకు తెలియదు ప్రజలకి, కొంతమేరకే తెలుసు. ఆ టీవీలో అవన్నీ చూసి యూట్యూబ్లో చూసే ప్రత్యేకం చూసే వారికే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఆయన ఇప్పుడు ఆ ప్రవీణ్ పగడాలన్నంటే ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, మానవుడు జీవించే జీవితంలో కొంతవరకే మహిమ వస్తుంది, కానీ ఆ మానవుడు మరణంలో సంపూర్ణమైన మహిమ వచ్చేస్తుంది దేవునికి. ఒక్కోసారి దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు నాకు మరణం అప్పగించాడంటే దేవుడు ఏదో అన్యాయం చేశాడు. అయ్యో, కొంతమంది మనం అనుకుంటాం దేవుడు ఏంటి అన్యాయం చేశాడు, యవనంలోనే తీసుకెళ్ళిపోయాడు, యవనంలోనే చచ్చిపోయారు ఏంటి, ఇటు చచ్చిపోయారు అటు చచ్చిపోయారు ఏంది అనుకుంటాం. దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని పరిచర్లోని పరిచర్య చేసే బిడ్డలు మధ్యలోనే వెళ్ళిపోతే అది దేవునికే మహిమ. అటని చెప్పి దేవుడు కాపాడలేడు, అసమర్థుడని కాదండి. కానీ మనం జీవించే జీవితం ఎంత మహిమ తెచ్చుకున్నాడో, మనం చనిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువ మహిమ తెచ్చుకుంటాడు దేవుడు. మనం ఈ లోకం నుంచి తీసివేయబడటానికి అదే మెయిన్ రీజన్. యవన ప్రాయంలోనే ఏ స్థితిలో మనుషుల చేత కొట్టబడి ఇంకోటి చేయబడినా మనం ఎందుకు ఈ లోకం నుండి తీసివేయబడతామంటే, మనం బ్రతికున్నప్పుడు దేవునికి ఎంత మహిమ వచ్చిందో మనం చనిపోయినప్పుడు అంతకంటే ఎక్కువ మహిమ వచ్చింది. దానికి బైబిల్లోనే ఒక సాక్షార్థమైన జీవితం ఉంది. ఎవరు? సంసోన్ బతికున్నప్పుడు దేవునికి మహిమ ఎంతవరకు ఉంది? అంత కొద్దిగానే, కొంతవరకు ఉంది. సంసోన్ అంటే దేవుని ప్రజలను కాపాడుతాడు, అంతవరకు ఉంది. కానీ సంసోన్ చనిపోయిన తర్వాత ఎంతమంది సంసోన్ బ్రతికున్న దినాల్లో ప్రజలను చంపిన దానికంటే సంసోను తాను చనిపోయే రోజు ప్రజలను చంపింది ఇంకెక్కువ. అంటే అర్థం ఏంటి? దేవుడు తాను జీవించిన దినాల కంటే తన మరణంలోనే ఎక్కువ మహిమ తెచ్చుకున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా తప్పు చేయడు, అసమర్థుడు కాదు దేవుడు. మనం అసమర్థ జీవితం కలిగిన వారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆరోదిగా అగాధ జలముల్లో అగాధములో ఏం చేయబడుతుంది? అగాధ జలముల చేత ఫరోను కప్పేసేసాడు దేవుడు. అగాధ జలముల చేత ఫరోను కప్పేసాడు. కారణం ఏంటి? దేవునికి మహిమ తెచ్చుకోవడానికి. అంటే ఫరో వల్ల మహిమ ఏంటంటే ఫరో మంచోడని కాదు, ఇలాంటి జీవితం మీరు జీవిస్తే నరకం పోతారు, నేను ఏమైనా చేయగలను, ఎంతైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడిని, కాబట్టి నేను శత్రువుల ద్వారైనా మిత్రుల ద్వారైనా నాకు మహిమ తెచ్చుకోగలనని దేవుడు కనపరచడానికి చేశాడు. ఈరోజు మన జీవితాల్లో అక్కడ ఫరో చనిపోవటమేమో దేవుడు ఎంత భయంకరుడని తెలియపరిచి, అమ్మో దేవుడు తప్పితే మరో కొల్లేడని దేవుడు మహిమ తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ ప్రవీణ్ పగడాల కానీ ఇంకొక దేవుని బిడ్డ చనిపోతేనేమో ఈయన దేవుడు నమ్మదగిన వాడని మహిమ తెచ్చుకుంటున్నాడు. రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే అగాధ జలములు ఏం చేసినాయి? ఫరోను కప్పేసినాయి. మనం కూడా అగాధ జలముల చేత ఫరో వాళ్ళే కప్పివేయబడి చనిపోవాల్సిన స్థితిలో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన ఉచితమైన కృప చేత ఎప్పుడు బలహీనమో అప్పుడు బలపరిచి ఆయనలో ఉన్న జీవం మనకు అనుగ్రహించి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి యేసుక్రీస్తు ప్రభువారిలో జీవించేవారుగా, ఆయన జీవం కలిగి మనం పరలోక రాజ్యానికి వెళ్ళేవారుగా, ఆయన జీవాన్ని లేని స్థితిలో భూమి మీద ఉన్న మనకి మహోన్నతుడైన దేవుని యొక్క జీవం, సంపూర్ణమైన జీవం మనకి ఇవ్వడం కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకే కలువసిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయనలో ఉన్న జీవం మనకి ఇచ్చిన వారు ఉంటారు. ఇప్పుడు ఆయన జీవం కలిగిన మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? మన శరీరము ఆనందంతో కేకలు వేసి ప్రభుని స్తుతించేది ఉంటుంది. ఎప్పుడు స్తుతిస్తుంది? ఏదైతే అగాధంలో మనం కప్పుకోకుండా దేవుడు వాటి మధ్యలో నుండి అగాధంలో మనకు గోడల వలె ఉంచి అవి మనకు ఏ హాని ప్రమాదాలు కీడు జరగకోకుండా వాటి వల్ల ఏ నష్టం జరగకోకుండా వాటి మధ్యలో నుండి దేవుడు ఎలాగైతే మనం కాపాడుకుంటూ వచ్చాడో దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. అలాంటి స్థితిలో నుండి చూడండి, అగాధంలో ఫరోను కప్పిని ఇశ్రాయేలు ప్రజల్ని మోషేని కప్పలా. ఎందుకంటే వాళ్ళు కాపాడబడుతున్నారు. మనల్ని దేవుడు కూడా మోషే వలె ఇశ్రాయేలు ప్రజల వలె దేవుడు మనల్ని కాపాడి అగాధంలో నడిపించాడు. కానీ అగాధంలో మనకు హాని చేయకోకుండా దేవుడు మనల్ని కాపాడాడు. కానీ అగాధంలోకి వచ్చిన ఫరో మునిగిపోయాడు. అంటే వాస్తవాన్ని మనం ఫరో లాంటి జీవితం కలిగిన వారమే. కానీ దేవుడు యేసు ప్రభువారు కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణం ద్వారా, యేసు ప్రభువారి యొక్క మరణం ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఫరోలాగా మునిగిపోవాల్సిన మనల్ని ఒడ్డుకి చేర్చాడు, గమ్యాన్ని చేర్చాడు, ఎక్కడికి వెళ్ళాలి ఆ మార్గాన్ని నడిపించాడు. ఇందుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇదేనమాట 4. ఇక 6 7వ విషయాన్ని చూద్దాం రండి. నిర్గమాకాండం 15:6. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు. నిర్గమాకాండము 15:6. యెహోవా నీ దక్షిణ హస్తము బలమునంది అతిశయించెను. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని ఆగండి అక్క, ఎన్నో తరగతి చదివారమ్మా? ఇంగ్లీష్ హై స్కూలా? ఫస్ట్ ఇయర్ చదివారు. ఇంగ్లీషా తెలుగు మీడియమా? మంచిది అయితే. కాబట్టి చాలా మంచి చదివే. అదే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? యెహోవాని దక్షిణ హస్తము బలము ముందు అతిశయించును, యెహోవాని దక్షిణ హస్తము శత్రువుని చితగొట్టును. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 7వ విషయం, మన శరీరం ఆనందంతో కేకలు వేయడానికి మన ఎడల ఆయన చేసినవి. మొదటిగా ఏం చేశాడు? గుర్రమును రౌతులను సముద్రంలో పడవేశాడు. 2 ఫరో రథములను సముద్రంలో పడవేశాడు. 3 ఫరో సైన్యాన్ని పడవేశాడు. 4 రాతి వలె ఉన్న ఫరో సైన్యం రాతి లాగా పడేసేసాడు కింద అగాధంలో. 5 ఫరో యొక్క శ్రేష్టకరమైన అధిపతుల్ని ఏం చేశాడు? సముద్రంలో పడేశాడు. 6 అగాధ జలములో ఫరోను పడేశాడు. 7వదిగా దక్షిణ హస్తము శత్రువుని ఏం చేస్తుంది? చితకదొక్కుతుంది. అంటే ఎవరైతే దేవుని ప్రజలకు శత్రువులుగా మారారో, ఎవరైతే దేవుని ప్రజలకు కీడు చేసేవారుగా మారారో, ఎవరైతే దేవుని ప్రజలకు నష్టం చేసేవారుగా మారారో, ఎవరైతే దేవుని ప్రజలకు హాని చేసేవారుగా మారారో అలాంటి వారిని ప్రభు ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో పడేస్తున్నాడు. వారి శత్రువులు ఏం చేస్తున్నాడు? తన దక్షిణ హస్తంతో చితకదొక్కుతున్నాడు. దేవుడు చితకదొక్కితే మళ్ళీ పైకి రాగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మనం ఎంత ప్రయాసపడే పైకి రాలేరు. దేవుడు చితకదొక్కితే ఎవరు కూడా పైకి రాలేరు. అక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఆయన మన శరీరం ఆనందంతో కేకలు వేయటానికి
ఆయన మన ఎలా చేసిన 7వ కోణం ఏంటంటే ఏం చేశాడు? శత్రువులు మన పక్షమున చితకదొక్కాడు. ఏం చేశాడు? శత్రువులను చితకదొక్కాడు. ఏ శత్రువులు అయితే మనకు కీడు చేయడానికి ఉన్నారో, ఏ శత్రువులు అయితే మనకు నష్టం చేయడానికి, ఏ శత్రువులు అయితే మనం దూషించి, అవమానించి, బాధపరిచి, దుఃఖపరిచి, మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా మనకు నష్టం చేయాలని ఏ శత్రువులు అయితే మన మీద విజృంభిస్తూ వచ్చారో ఆ శత్రువులందరినీ కూడా ఆయన చితకదొక్కిన వాడిగా మనం ప్రభువుని చూస్తున్నాం. ఎలా చితకదొక్కాడు ఆయన? ఎలా? ఆయన దక్షిణ హస్తంతో. ఎలాగూ? ఆయన దక్షిణ హస్తంతో శత్రువుని చితకదొక్కిన వాడుకుంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 7వ కోణం మనము శరీరమును కలిగి ఆనందముతో కేకలు వేయడానికి ఆయన మన ఎలా చేసిన 7వ కోణం ఏంటంటే మన శత్రువుని చితకదొక్కాడు ఆయన దక్షిణహస్తంతో. ఆయన ఏదైతే దక్షిణ హస్తం ఉందో, బాహుబలం ఉందో, ఆయన దక్షిణ హస్తంతో ఏ శత్రువులు అయితే మన మీదకి వస్తున్నారో ఆ శత్రువులు ఏం చేశాడు? చితకదొక్కాడు. దానికి బైబిల్లో ఒక సూచన కూడా ఉంది. అష్షూరు రాజు అట్టుకుంటా దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు, దేవుని ప్రజలను నష్టం చేయడానికి వచ్చేటప్పుడు యెషయా ప్రవక్త, దేవుని దాసులు, ఆ దినాల్లో ఉన్న రాజు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ వచ్చారు. అప్పుడు అష్షూరు రాజు అట్టుకుంటూ అంటాడు, హిజ్కియా చెప్పిన మాటలకు బట్టి మోసపోకుడి. హిజ్కియా చెప్పిన మాటను బట్టి మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవడు లేడు. అవును, ఈయనొక్కడే గొప్పవాడు, ఇంకెవడో గొప్పవాడు కాదు. నా చేతిలో నుండి విడిపించడానికి ఎవడో లేడంట. అసలు నిన్ను విడిపించేవాడు ఎవడున్నాడో చూసుకో. నిన్ను విడిపించేవాడు ఎవడున్నాడు? ఎవరి ఎదుట నువ్వు రంకెలు వేస్తున్నావు? ఎవరి ఎదుట నువ్వు అతిశయిస్తున్నావు? ఎవరి ఎదుట నువ్వు గర్విస్తున్నావు? ఎవరి ఎదుట నీ అహంకారము ఎవరి ఎదుట చూపిస్తున్నాడు? దేవుని ఎదుట చూపిస్తున్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట చూపిస్తున్నాడు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 36వ అధ్యాయం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ వచనం నుండి. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం నుండి. హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్తున్నాడని. హిజ్కియా చెప్పిన మాట అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్షారస చెట్టును ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లు నేను వచ్చి మీ దేశం వంటి దేశంలో కనుక గోధుమలను, ద్రాక్ష ఇవన్నీ చూసుకుంటూ హిజ్కియాతో అంటాడు. హిజ్కియా గురించి 17వ వచనం చివర్లో, యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసపుచ్చున్నాడు. ఆయా జనులు, ఆయా దేవతలు ఏదైనాను తన దేశంలో అష్షూరు రాజుల చేతిలో నుంచి విడిపించిన హామాతు దేవతలు ఏమయ్యను? అర్పాదు దేవతలు ఏమయ్యను? సెపార్వాయము దేవతలు ఏమైను? షమ్రోను దేవతలు నా చేతిలో నుండి షమ్రోను విడిపించిన యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించడానుటకు ఈ దేశంలో దేవతలు ఏదైనాను తన దేశం నా చేతి నుండి విడిపించిన కదా అని చెప్పాను. ఏమంటున్నాడు? నేనే, నా చేతిలో నుంచి విడిపించగలిగిన వాడు ఎవడూ లేడని చెబుతున్నాడు. ఎవరు? అష్షూరు రాజు చెబుతున్నాడు. నా చేతి నుంచి ఎవరు విడిపించగలరు? ఎవరైనా విడిపించేవారుండారా? ఫలానా దేశంలో ఉన్న దేవతలు నన్ను ఏం చేయలేకపోయినాయి, ఫలానా ప్రాంతంలో ఉన్న దేవతలు నన్ను ఏమి చేయలేకపోయినాయి. ఇప్పుడు మీరేం చేయగలుగుతారు? అష్షూరు రాజు గర్వంతో మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు. కాస్త సైన్యం ఉందేమో, కాస్త జనులు ఉండారేమో, కాస్త డబ్బు ఉందేమో, కాస్త అధికారం ఉందేమో, కాస్త మనుషులు సపోర్ట్గా ఉండారేమో, గర్వంతో మాట్లాడుతున్నాడు.
అష్షూరు రాజు యొక్క గర్వం అణచడానికి దేవుడు ఎంత సమయం తీసుకున్నాడు? ఎంత సమయం? ఒక రేత్రి మెరుపు ఊరినట్టు వచ్చి వెళ్ళిపోయింది. ఎట్ట వచ్చి వెళ్ళిపోయింది? ఊరినట్టు వచ్చి వెళ్ళిపోయింది. ఆ సమయమే తీసుకున్నాడు దేవుడు, ఎక్కువ సమయం తీసుకోవాలా. ఒక మెరుపు ఊరినట్టు వచ్చి వెళ్ళిపోయింది. అష్షూరు రాజు లేచి చూసేసరికి ఏమైంది? తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? అందరూ చచ్చిపోయారు. సైన్యంలో చాలామంది చనిపోతూ వచ్చారు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక పారిపోయాడు. తన ఇంటికి పారిపోతే తన సొంత బిడ్డలే తన గుళ్ళోకి వెళ్ళి మొక్కుతుంటే ఆ యొక్క సొంత బిడ్డలే తండ్రిని చంపేస్తారు. ఫరో యొక్క ధనం ఏమైంది? క్షమించండి, అష్షూరు రాజు యొక్క ధనం ఏమైంది? ఆస్తి ఏమైంది? తనకు సపోర్ట్ చేసిన ప్రజలు కాపాడగలిగారా? తన డబ్బులు కాపాడగలిగినాయా? తన ఆస్తి కాపాడగలిగిందా? తన అహంకారం, తన గర్వం, తన అతిశయం, నా చేతి నుండి ఎవడు విడిపించగలడు? ఈ అతిశయం మాటలు ఏమన్నా అష్షూరు రాజుని కాపాడగలిగినాయా దేవుని దగ్గర నుంచి? మనం కాపాడబడుతూ వచ్చాం. దేవుడు చితకదొక్కితే అలా ఉంటుంది. అష్షూరు రాజుకు తెలుసు దేవుడు చితకదొక్కితే ఎలా ఉంటుందో. ఫరోకు తెలుసు దేవుడు చితకదొక్కితే ఎలా ఉంటుందో. దేవుడు అలా చితకదొక్కిన వాడు ఉన్నాడు. ఎందుకంటే మన కోసం ఆయన తన దక్షిణ హస్తంతో చితకదొక్కాడు. యేసు ప్రభువారు కలువరి శిలువలో సాతాను యొక్క కుతంత్రాలు, సాతాను యొక్క కుయుక్తులు, సాతాను యొక్క పన్నాగాలు, సాతాను యొక్క దుష్ట ఆలోచనలన్నిటిని కూడా యేసు ప్రభువారు కలువరి శిలువలో అన్నిటిని చితకదొక్కాడు. ఆయన శిలువ ద్వారా, ఆయన మోసిన శిలువ ద్వారా, ఆయన కలువరి శిలువ వరకై బరువు శిలువను ఆయన మోసుకుంటూ వెళ్ళిన బరువు శిలువ ద్వారా ఆయన ఏం చేశాడు? సమస్తమైనటువంటి శత్రువు యొక్క క్రియలన్నిటిని కూడా చితకదొక్కిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు మోసిన శిలువ వెయిట్ ఎంత తెలుసా మీకు? బరువు ఎంత ఉంటుంది తెలుసా? సహజంగా ఒక మనిషి ఎన్ని కేజీలు మోయగలుగుతాడు బరువు? ఒక మనిషి ఎన్ని కేజీలు బరువు మోయగలుగుతాడు? ఎన్ని? మనమైతే ఎన్ని కేజీలు? 50 కేజీలు. మనం ఎన్ని మొత్తం చెప్పండి చాలు, పక్కన సంగతి మనకొద్దు. ఎన్ని కేజీలు? 50 కేజీలు, 40 కేజీలు. నాది అవి కూడా మీరు మొయ్యలేరని నేను అనుకుంటున్నా. మొత్తం అనుకుంటారు కానీ నెత్తి మీద పెడితే కింద పడేస్తారు. మిమ్మల్ని అడిగా, మోపిల్ల సంగతి నేను అడగల, ఎవరు వాళ్ళని అడిగా. 30 కేజీలు. సర్లే అక్క, మన తర్వాత చూద్దాం. సహజంగా 30 కేజీలు స్త్రీలైతే. పురుషులైతే వాళ్ళు సంసారం మోసి ఉంటారు కాబట్టి 20 కేజీలే మోయగలుగుతారు. సరే, ఏదో ఒకటి, అది తర్వాత సంగతి మనం చూద్దాం, సబ్జెక్ట్ వేరు. యేసు ప్రభువారు వెయిట్ 80 కేజీలు దాకా ఉంటాడు. ఆయన బరువే. ఆయన మోసిన సిలువ 150 కేజీలు. ఎన్ని? 150 కేజీలు. 8 అడుగులు వెడల్పు. చాలా పెద్దది ఆ సిలువ. అంత గొప్ప సిలువను ఆయన మోసాడు. ఆ సిలువ ద్వారా, ఆ సిలువ కార్యం ద్వారా యేసు ప్రభువారు ఈ లోకాన్నే తలకిందులు చేసి, ఈ లోకంనే పాపంలో పడవేసినటువంటి శత్రువు యొక్క తలను చితకద్రొక్కాడు ఆయన సిలువ ద్వారా. కాబట్టి మన జీవితంలో శత్రువు వలె మనం జీవిస్తున్నప్పుడు, సాతానులాగా మనం జీవిస్తున్నప్పుడు, యేసు ప్రభువారు మన సాతాను లాంటి స్వభావం కలిగిన మన జీవితాన్ని ఆయన కలువరి శిలువలో మనలో ఉండి సాతాను ప్రేరేపణించే ప్రేరేపణలన్నింటినీ యేసు ప్రభువారు తన కలువరి శిలువ ద్వారా చితకదొక్కి మనకు ఒక నూతనమైన జీవితాన్ని క్రీస్తు యేసులో దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించేవారు ఉండాలి. కాబట్టి మన శరీరం ఆనందముతో కేకలు వేయడానికి ప్రభు మన ఎడల చేసినవి. మన శరీరం అంటే ఎవరి శరీరం? అది సజీవులై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారి శరీరము ఆనందంతో, ఇక్కడ సజీవులై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవము కలిగిన వారి శరీరంలో ఆనందముతో కేకలు వేయటానికి ప్రభు చేసిన కార్యములు. మొదటిగా మనం క్రీస్తు యేసు యొక్క జీవం మనం కలిగి ఉన్న శరీరంతో దేవుని సన్నిధిలో ఆనందంతో సంతులు వేస్తూ దేవుని దర్శించడం కొరకై దేవుడు చేసిన మొదటి కార్యం, ఫరో దాని యొక్క రౌతులను సముద్రంలో పడేశాడు. ఫరో యొక్క రౌతులను సముద్రంలో పడేశాడు. ఫరో యొక్క సైన్యమును సముద్రంలో పడేశాడు. ఫరో యొక్క బలమంతటిని కూడా ఎవరి ప్రజలైతే ఉండారో వాళ్ళందరినీ కూడా రాతి వలె పడేశాడు. ఇంకా ఫరో శ్రేష్ఠులను సముద్రంలో పడేశాడు. ఫరోను అగాధముల చేత కప్పేశాడు దేవుడు. శత్రువును చితకు తొక్కాడు దేవుడు.
ఈ 7 అంతల అనుభవం ప్రభు చేయడానికి కారణం ఏంటి? మనం కూడా ఫరోలాగా ఉండం. ఫరోలాగా మనం కూడా నష్టపోవాల్సిన వారమే. కానీ ఇలా ఫరోలాగా మనం ఎందుకు నష్టపోలేదు? ఫరోనే ఎందుకు నష్టపోయాడంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు రాలా. ఈరోజు యేసు ప్రభువారు వచ్చాడు కాబట్టి ఆయన కుమారుడైన యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలు కడగబడి క్షమించబడి మనం మరణంలో నుంచి జీవంలోకి దాటించబడ్డాం కాబట్టి యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా మనం కడగబడి మరణంలో ఉన్న మనం క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మనం ఉన్నాం కాబట్టి ఆయన కుమారుడైన యేసు ప్రభు రక్తం ద్వారా మనలోకి వచ్చిన జీవమును బట్టి ఫరో వలె నశించవలసిన మనం నేటికి సజీవులుగా ఉంటూ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మనకు ఇవ్వబడిన శరీరముతో ప్రభు సన్నిధిలో ఆనందం కలిగి ప్రభుని కేకలు వేస్తూ ప్రభుని ఆరాధించడానికి వచ్చేటువంటి కారణం ఏంటంటే యేసు ప్రభు వారి ద్వారా మనకు వచ్చిన జీవం. ఆ జీవము కలిగి ఏ జీవం అయితే కలిగి ఉన్న ఆ జీవముతో మన శరీరం కలిగి ఆనందంతో దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చాం. ఎందుకంటే 7 అంతల అనుభవం మా జీవితంలో ప్రభు చేశాడు. మనకు నష్టం చేయాలనుకున్న గుర్రమును రవితులను, మనకి కీడు చేయాలనుకున్నటువంటి రథములు, ఫరో సైన్యము కానీ, ఇంకా ఫరో యొక్క అధిపతులు కానీ, ఇంకా ఫరో యొక్క ప్రజలు కానీ, ఫరో యొక్క బలమును కానీ, ఫరోను కానీ, శత్రువును కానీ, వీటన్నిటిని కూడా దేవుడు అగాధంలో పడేశాడు. ఎందుకంటే మనకు జీవాన్ని ఇవ్వటం. అగాధంలో పడ్డవారు జీవం కలిగి ఉంటారా? లేరు. కాబట్టి మనం క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఉండటం కొరకై అగాధంలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. కాబట్టి ప్రభు అగాధ సముద్రంలో నుండి, ఈ లోకమనే అగాధంలో నుండి దేవుడు మనల్ని పైకి తీసుకురావడం కొరకై ఎన్నో గొప్ప కార్యాలు తన కుమారుడు యేసు ప్రభు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన ఎడల ప్రభు చేసినందుకై ప్రభుని మనం ఏం చేయాలా? ప్రభా, భయంకరమైన అగాధం, ఈ లోకమైన అగాధం, ఈ లోకమైనటువంటి భయంకరమైన సముద్రంలో నుండి నువ్వు నన్ను ఒడ్డుకు తీసుకొచ్చావు ప్రభు అని ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.